కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం. రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, ఇతర ముఖ్యమైన పాలనా విషయాలపై చర్చించినట్టుగా సమాచారం. ఈ సమావేశంలో రాజధాని అమరావతిలో కొన్ని ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు రాజధానిలోని భవనాల రూపకల్పన, నిర్మాణ మార్గదర్శకాల నోటిఫికేషన్ కు ఆమోదం తెలపబోతున్నట్టుగా సమాచారం. అటు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అవసరమైన భూ కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, మరికొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. దీంట్లో ప్రధానంగా 30 అంశాలతో కూడిన అజెండా పైన ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది. ఈ నెల 18 నుంచి జరిగేటటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేటువంటి పలు బిల్లులకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. వీటికి సంబంధించిన సమగ్రమైన చర్చ జరిగిన తర్వాత వీటిని ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు, కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి, అక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. దీంతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో మరికొంత మేర భూమి కేటాయింపులు జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి సమీకరణకి ముందుకు రాని ప్రాంతంలో భూముల సమీకరణ చేయాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇంకా 18,000 ఎకరాల భూమి కొన్ని ప్రాంతాల్లో ఆ భూమి రైతులు ఇవ్వకపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రాంతాల్లో అమరావతి రాజధాని అభివృద్ధికి కొంత ఆటంకం కలుగుతున్నటువంటి భావించినటువంటి ప్రభుత్వం ఆ భూమిని సమీకరించాలనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంస్థలకు సంబంధించి భూముల కేటాయింపుకు సంబంధించి కూడా ఈరోజు పలు సంస్థలకి ఇప్పటికే భూములు కేటాయింపు చేసిన నేపథ్యంలో మరికొన్ని సంస్థలకి భూములు కేటాయింపు చేయటం, కొత్త పరిశ్రమలకు రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆ పరిశ్రమల ద్వారా ఇక్కడున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఇప్పటికే చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరికొన్ని కొత్త సంస్థలకు భూములు కేటాయింపు చేయాలనేటువంటి అంశం గురించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో తీవ్రమైన నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం నష్టపరిహారం కింద దాదాపు 57కు పైగా కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించాలనే అంశం గురించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఆతిథ్య హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఏ ఏ ప్రాంతాల్లో ఈ టూరిస్టులో భాగంగా కొన్ని హోటల్స్ నిర్మాణం చేయాలనే అంశం ఉంది. వీటికి సంబంధించి ఇప్పటికే కొన్ని సంస్థలు వచ్చి ప్రభుత్వాన్ని సంప్రదింపులు చేశాయి. ఆ సంస్థలకు భూ కేటాయింపులు చేయడం ద్వారా టూరిజం కూడా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన కూడా ముందున్నటువంటి నేపథ్యంలో ఆ రకమైనటువంటి హోటల్స్ భూములు కేటాయింపు చేయాలనేటువంటి అంశం గురించి కూడా ఈరోజు ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో దాదాపు 586 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యేటటువంటి హిందాల్కో పరిశ్రమకి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాదాపు 613 మందికి ఉద్యోగ అవకాశాలు దీనివల్ల లభిస్తాయనేటటువంటి అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగుద్ది. దాదాపు 2 నుంచి 2.5 గంటల పాటు ఇందులో ప్రధానమైన అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. మాధవి, థాంక్యూ.